తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది విద్యా వ్యవస్థ, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది? టీఆర్ఎస్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో అయినా కానీ, కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న విద్యా వ్యవస్థలో కానీ ఎలాంటి అంటే మా లో బడ్జెట్ స్కూల్స్కి ఎలాంటి సదుపాయాలు అయితే కల్పించలేదు. అప్పటి గవర్నమెంట్లో తన యొక్క రాజకీయ లబ్ధి కోసం, కుటుంబం కోసం పదవులతో పాకులాడేవారు. ఇప్పుడు కొత్తగా ప్రజలకు స్కీములు పెట్టి, పథకాలు పెట్టి అంటే ప్రజలను ఓట్ల కోసం లోపరుచుకున్నారు. కానీ విద్యా వ్యవస్థలో ఎలాంటి రూపకల్పనలు కానీ ఎలాంటి మంచి మార్గదర్శకాన్ని చేయలేకపోతున్నారు. నా యొక్క అంటే నా వ్యక్తిగత మనవి. దీంట్లో కూడా ఇప్పటికంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి దాని యొక్క మనకంటే నిప్పు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి లోటుపాట్లను కానీ వీటి వల్ల ఏంటంటే లో బడ్జెట్ స్కూల్లో తన యొక్క అంటే సిబిఎస్ లాగా ఉన్నటువంటి మాదిరిలో ఉన్నటువంటి వాటికి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాత్రమే వాటికి యూజ్ అవుతుంది. మాలాంటి లో బడ్జెట్ స్కూల్స్కి ఎలాంటి యొక్క ఆవశ్యకత లేదని అంటే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది గురుకుల విషయంలో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసేదని చెప్పారు. ఇప్పుడున్న గవర్నమెంట్ గురుకుల్ని పట్టించుకోవడం లేదనేది అది 100% కరెక్ట్. అది ఎందుకంటే అప్పట్లో అంటే ఎప్పుడైతే డిఎస్సి వేయకుండా గవర్నమెంట్ టీచర్ రిక్వైర్మెంట్ లేకుంటుందో అప్పుడు ఏంటంటే అందరూ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఉడతా భక్తిలాగా మోడల్ స్కూల్స్ని ఓపెన్ చేసింది, గురుకుల్స్ మోడల్ స్కూల్. అక్కడ ఏంటంటే ఒక కార్పొరేట్ శాలకు 50,000 60,000 శాలరీస్ తోటి విద్యా వ్యవస్థలు అంటే కొన్ని గురుకులు అనే ట్రస్ట్ ఓపెన్ చేసి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్టు అంటే అప్పట్లో ఉన్నటువంటి ఏ వ్యవస్థను నడిపేయాలంటే ముఖ్య కారణం డబ్బు. ఆ డబ్బు సముదాయించాలంటే వాడికి ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానీ, హాస్టల్ వార్డెన్స్ కానీ, స్టాఫ్ కానీ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొంత పాలకుల నిర్లక్ష్యం వల్ల అవి మూతపడ జరుగుతుంది. ప్లస్ ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏంటంటే అక్కడ కనీస సదుపాయాలు లేక మనం చూస్తున్నాం. రీసెంట్గా పేపర్లో చూస్తాం, ఏది అల్పాహారంలో దీని పురుగులు వచ్చి పిల్లల అవస్థ పడడము అంటే కొన్ని విద్యా సమస్యలు జరుగుతుంది అట్లా. కానీ ఈ గవర్నమెంటే లాస్ట్ టైం క్వశ్చన్ చేసింది కదా, గురుకుల విద్యాలయం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, సో ఈ విధంగా మెయింటైన్ చేయాలనేది వాళ్ళు ఈ క్వాలిటీని బట్టి వాళ్ళు మాట్లాడారు. క్వశ్చన్ చేయడము వేరు, కానీ దాన్ని ఆ క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ఎలా స్వావలంబన చేసుకోవాలి, దాన్ని ముందుకు ఎలా తీసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న ఫ్యామిలీని గెటాన్ కావాలంటే ఒక 50,000 30,000తో నడిపిస్తాం. అదే ఒక పెద్ద ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ రన్ కావాలంటే ఒక ₹1,00,000 కావాలి. ఇప్పుడు గురుకులు ఒకటి ఓపెన్ చేసినాం, ఒక వ్యవస్థ ఓపెన్ చేసినాం, ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం, ఒక బిల్డింగ్ తీసుకొని రెండే నడిపిస్తున్నాం. అక్కడ కనీస సదుపాయాలు ఏది వాష్రూమ్స్ కానీ, వెంటిలేషన్ కానీ, లైట్లు కానీ, వార్డెన్స్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ. సరే అక్కడ హాస్టల్ వస్తుంది అనుకోండి, దానికి ఒక వార్డెన్ ఉండాలి, దానికి ఒక మెయింటెనెన్స్ ఉండాలి. లేదు అక్కడ ఎవరు లేనప్పుడు సీసీ కెమెరాలతో, రిమోట్ తోటి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఉండాలి. కానీ అవన్నీ అక్కడ లేవు కదా. చేయాల్సిన విషయమే కదా, కంటిన్యూ చేయాలి. కానీ కంటిన్యూ అవుకుంటూ వస్తుంది. కానీ వాటికి బడ్జెట్ ఇవ్వట్లే కదా, బడ్జెట్ ఎవరు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ పోయినసారి ఇచ్చిన గవర్నమెంట్ ఈసారి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వట్లేదంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమంటున్నారు, మా అయ్య అప్పు చేసిండు, మా అన్న అప్పు చేసిండు, నేనే ఇంకా మనం తెరుస్తలేను. మరి ఇప్పుడు నేను తెరవాలంటే నాకు టైం పడుతుంది కదా. అప్పులు కట్టడానికి నేను గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళ అప్పులు అని అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కాలేదు, 1,00,000 కోట్ల అప్పు ఆల్రెడీ జరిగిందని చెప్తారు. జరిగిందంటే అప్పుడు ఉన్న అప్పులు నేను కూర్చొని నేను అమలు అప్పు చేస్తున్నాను ఆర్బీఐ నుండి. క్లియర్ కదా, అసెంబ్లీలో చెప్పారు కదా ఎంత అసలు కడతారు, ఎంత ఇంట్రెస్ట్ కడతారు, ఎంత కట్టాల్సి వస్తుంది అనేది. ఎలాంటివి చేయకుండా ఇంత అప్పు ఎట్లా జరుగుతుంది సార్? అప్పు జరగడం అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఎప్పుడైతే విభజిస్తున్నామో అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఉమ్మడి ఫ్యామిలీ నుంచి ఒక సపరేట్ అన్నదమ్ములు విడిపోయినప్పుడు వారికి ఉన్నటువంటి వసతులు అంటే ఏంది, వాళ్ళ పెద్దనే మంచి జాబు ఒక వ్యవస్థలో మంచి పెద్ద వ్యవస్థలో ఉన్నప్పుడు అతనికి ఏం ఖర్చులు ఉండవు. అదే తమ్ముడు అన్ఎడ్యుకేటెడ్ ఉండి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ఎడ్యుకేటెడ్ అనట్లే నేను. ఇక్కడ ఏంటంటే సరే డివైడ్ అయిపోయిన తర్వాత అప్పులు జరుగుతాయి. అప్పులు జరిగినప్పుడు వాటి అప్పులు తీసుకోవడం మంచిదే, కానీ తీసుకున్న అప్పుల్ని ఎట్లా గెటాన్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, వాటి సోర్స్ ఏంటివి, వాటి వనరులు ఏంటివి, వాటిపైన అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలంటే ఏంటి, ఒక మేధావేత్తలను ఒక కమిటీ ఓపెన్ చేసి లేకపోతే కమిటీని ఏర్పాటు చేసి అరే వ్యవస్థ ఇట్లా ఉంది, అప్పుడు మోడల్ స్కూల్స్కి ఇంత అమౌంట్ తీశారు, గురుకుల స్కూల్కి ఇంత అమౌంట్ తీశారు, ఈ అమౌంట్ కరెక్ట్ వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారా, చేసుకోలేదా? లేదు. అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇంత ఇప్పుడు ఉన్నటువంటి మీరు అన్నదే అప్పులు కట్టడానికి నాకు సరిపోతలేదు అని అంటే నీకు తెలిసే ముందు తెలియదా అప్పులు ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను నెక్స్ట్ గవర్నమెంట్ నడిపించాలని అంటే అప్పులు కట్టడానికి సరిపోదు. అలాంటప్పుడు 2,000 ఇచ్చే దగ్గర 4,000 ఇస్తానని
నేను రుణమాఫీ చేస్తాను. రుణమాఫీ ఏడున్నారు సార్, ఇప్పుడు కొత్తగా అంటున్నారు కదా 7 ఎకరం వాళ్ళకి రుణమాఫీ చేస్తామంటున్నారు కదా. అది మీరు అనేది రైతు భరోసా. అయితే రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండ్రు. వాళ్ళు 1 లక్ష రూపాయలే చేయలేకపోయారు, ఆయన అప్పులు చేసినా కూడా. సో అప్పులు కడతానికే నీకు చేత కాదు. సో రుణమాఫీ ఎట్లా చేస్తారని అనుకున్నారు సార్? పబ్లిక్లో ఒకటండి, మేము ఆల్మోస్ట్ ఓటు బ్యాంకు మాకు కావాలి, మేము కుర్చీ మీద కూర్చోవాలి అంతే. కుర్చీ మీద కూర్చోవాలంటే ప్రజలలో ఒకటండి, ప్రజల్ని మోసం చేసేవాడు ఎప్పుడైనా గట్టెక్కుతాడు. ప్రజల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు గట్టెక్కుతారు. ఎప్పుడైతే ప్రజలు రియలైజ్ అవుతారో అప్పటికి ఇలాంటి శూన్యం అంటే ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సత్ఫలితం మాత్రం అన్ని శూన్యం ఉంటాయి.